మన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోగ్రఫీ అని, అద్భుత వీడియోలను అందించేది వీడియోగ్రఫీ అని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది అధ్యక్షులు మాచిడి మహేందర్ గౌడ్ తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గోదావరికని పరశురామ్ నగర్ లో నిర్వహించిన ఫోటోగ్రఫీ దినోత్సవంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సభ్యులు పాల్గొని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లను శాలువాలతో సన్మానించారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు రెడ్డి భాస్కర్, యనగంద్ర శ్రీనివాస్, శనిగరప్ మల్లేష్, దుస్స మహేష్, రామగిరి శ్రీనివాస్, బండారి ప్రసాద్, అరెల్లి శ్రీధర్ గౌడ్, గట్టు భీష్మకుమార్ గౌడ్, కోడి రామకృష్ణ, మలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి శ్యామ్ ప్రసాద్, తిప్పారపు కుమార్, చిప్ప కుమార్, నస్పూరి రమేష్, గడమల్ల రఘు, దాగం రాకేష్, మోర విక్రమ్, దాసరి కిరణ్, మమత, లలిత, రెడ్డి రోజారాణి, శైలజ, ఎర్ర పవన్ కళ్యాణ్ను లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శతాబ్ది అధ్యక్షులు మాచిడి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, మన జీవితంలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోగ్రఫీ అయితే, మనం ఎప్పుడూ గుర్తుంచుకునే అద్భుతమైన వీడియోలు మన కళ్ళ ముందు ఉంచేది వీడియోగ్రఫీ అని, వీళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు అని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు నేటి టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ అద్భుతమైన ఫోటో వీడియోగ్రాఫర్లుగా నిలబడాలని కోరుకున్నారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు ఈరోజు జాతీయ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని వారి యొక్క సంఘ కార్యాలయంలో జరపడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఫోటోగ్రాఫర్లకు, అదేవిధంగా ఈ సంఘ బాధ్యులు మహర్షి కలర్ ల్యాబ్ శ్రీనివాసన్న గారికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా మమ్మల్ని ఆహ్వానించిన రెడ్డి భాస్కర్ గారికి, అదే విధంగా నాకు అందరి పేర్లు తెలియదు కనుక అన్యతగా భావించకుండా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు ఫోటోగ్రఫీ అని అంటే దాదాపుగా ఇట్స్ ఆర్ట్, క్రియేటివిటీ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే ఫోటోగ్రాఫర్ నుండి వచ్చింది. ఫోటోగ్రాఫర్ ఇస్ నథింగ్ బట్ మనకు కనిపించే దేవుడు. ఎందుకంటే మన యొక్క అద్భుతమైన సన్నివేశాలను, మన జీవితంలో మంచిని అదే విధంగా చెడును రెండింటిని బంధించి మనకు ఒక ఆల్బమ్ రూపంలో, ఒక వీడియో రూపంలో, ఒక ఏబీ రూపంలో ఈ రోజు మనకు అందజేస్తున్నారు అని అంటే, మనం దేవుడిని కళ్ళలో చూస్తాం. నేను కళ్ళు మూసుకున్నప్పుడు కలస్తే నాకు కళ్ళలో దేవుడు కనిపించినట్టు, కానీ ఫోటోగ్రాఫర్ ని మన ఫోటోలలో చూస్తే ఆయనే మనకు దేవుడు. ఎందుకంటే మన ప్రతి తీపి గుర్తుని మనకు ఇచ్చింది. మన బాల్యం నుండి వివాహ జీవితం, పిల్లలు, వృద్ధాప్యం, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఒక మెమరీగా ఉంది అంటే దానికి కారణం ఇవాళ ఈ ఫోటోగ్రాఫర్స్. సో ఖచ్చితంగా ఫోటోగ్రఫీ అనేది నిస్వార్థమైనది. తర్వాత మనం డాక్టర్ని, గురువుని ఏ విధంగానైతే విశ్వసిస్తామో ఫోటోగ్రాఫర్ ని కూడా అదే విధంగా మనం విశ్వసిస్తాం. కనుక వాళ్ళు కూడా మనకు గురువులతో సమానం. వారిని ఈ రోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది నుండి వారిని మేము సన్మానించడం అంటే అది మాకు గొప్ప అద్భుతమైన బాధ్యత, అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ఇది చిన్నదే కావచ్చు, కానీ మాకు మా వంతుగా మాకు ఒక తృప్తినిచ్చింది. ఎందుకనంటే ఫోటోగ్రాఫర్స్ అంటే దే ఆర్ ద క్రియేటర్స్. హిస్టరీ అనేది కూడా మనకు తెలిసింది అని అంటే ఇవాళ ఒక ఆల్బమ్, ఒక ఫోటోగ్రఫీ, ఒక వీడియో రూపంలో. సో ఐ వన్స్ అగైన్ విష్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ ఏ వెరీ హ్యాపీ ఫోటోగ్రఫీ డే. అండ్ మీరు అందరూ మంచి మంచి ల్యాబ్స్, లేటెస్ట్ టెక్నాలజీ ప్రతిదీ ఇచ్చుకుంటూ మా అందరికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది సభ్యులు కంకణాల రవిచంద్ర, కాసర్ల సురేందర్ రెడ్డి, గున్నాల శ్రీధర్ గౌడ్, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.